హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు 5th ఫిబ్రవరి 2024. ఈరోజు మార్కెట్లో ప్రధాన ఇండెక్స్ అయినటువంటి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది? ఈ రోజున నిఫ్టీ చూసినట్టయితే ఏదైతే 21,900 బిలో మార్కెట్ కానీ సస్టైన్ అవుతే మార్కెట్లో డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ ఏదైతే నిఫ్టీ 20,050 పైన మార్కెట్ సస్టైన్ అవుతే మార్కెట్లో ఒక అప్ ట్రెండ్ తీసుకునే అవకాశం ఉంది. యాక్చువల్గా ఏదైతే మార్కెట్లో ఈ రోజున కొంచెం డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఉందో, కొంచెం నార్మల్గా ఓపెన్ అయినా, కొంచెం మైనస్లో ఓపెన్ అయినా, బెరిష్లో ఓపెన్ అయినా మార్కెట్ కొంచెం డౌన్ ట్రెండ్ వెళ్ళడానికి అవకాశం ఉంది. ఏదైతే లాస్ట్ 1 వీక్ ఏదైతే ఒక ర్యాలీ చూసామో దానికి కొంచెం బ్రేక్ పడి కొంచెం మార్కెట్లో డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ 46,500 బిలో, అంటే ఆల్రెడీ 500 బిలోనే ఉంది. 500 ఎప్పుడు కొంచెం పుల్ బ్యాక్ వచ్చినప్పుడు కూడా ఆ 500 దగ్గర నుంచి బిలో మార్కెట్లో డౌన్ ట్రెండ్ ఉంటుంది. మార్కెట్ ఈ రోజున కొంచెం మైనస్లో ఓపెన్ అయ్యి కొంచెం పుల్ బ్యాక్ తీసుకున్న తర్వాత 500 నుంచి 600 బిలో మార్కెట్ ఉన్నంత వరకు కూడా మార్కెట్ డౌన్ ట్రెండ్. 46,750 పైన మాత్రం మార్కెట్ ఏదైనా సస్టైన్ అవుతే మాత్రం ఖచ్చితంగా మార్కెట్ మళ్ళీ అప్ ట్రెండ్ తీసుకునే అవకాశం ఉంది. దీనికి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. డౌన్ ట్రెండ్ రావడానికి, డౌన్ ట్రెండ్ ఎనీ హై యూ కెన్ సెల్ అన్నట్టుగా ఉంది. అప్ టు 750 దగ్గర మనం కాన్షియస్గా ఉండాలి. అదేవిధంగా నిఫ్టీ కూడా 22,050 దగ్గర కాన్షియస్గా ఉంటే సరిపోతుంది. అదేవిధంగా మనం ఏదైతే రెగ్యులర్గా మనం కన్సిస్టెంట్గా మనం దీంట్లో మనం ఎవరికైతే మనం నిఫ్టీ చార్ట్ యాప్లో మనం రెగ్యులర్గా ఇస్తున్నామో, మీకు నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, ఆప్షన్స్ కానీ, అదేవిధంగా మనకి స్టాక్స్లో అయితే మనకి రెగ్యులర్గా స్టాక్స్లో మనం ఏ స్టాక్స్లో ఇస్తున్నామో మొన్నటి రోజున దివిస్ ల్యాబొరేటరీస్ కానీ, అదాని పోర్ట్ కానీ, అదేవిధంగా మన బీపీసీఎల్ కానీ, హీరో మోటార్స్ కానీ, ఇవన్నీ కూడా మార్కెట్లో ఏదైతే కంటిన్యూటీగా మనం మార్కెట్లో ప్రాఫిటబుల్గా ఇస్తున్నామో అవన్నీ కూడా మనకి ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. నిఫ్టీ చార్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు రెగ్యులర్గా స్టాక్స్లో కానీ, దీంట్లో కానీ, దేంట్లో ఇన్వెస్ట్ చేసుకున్నా సరే, ఎక్కడ తీసుకున్నా సరే ఈజీగా ఐడెంటిఫై చేసుకుని మనం చేసుకోవడానికి మంచి స్కోప్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ రోజు విషయానికి వచ్చేటప్పటికి మనం ఏదైతే ర్యాలీ స్టార్ట్ అయిందో ఆ ర్యాలీ కంటిన్యూ అవుతే మాత్రం ఖచ్చితంగా వీగార్డ్, అదాని పోర్ట్స్, ఎన్టీపీసీ, టాటా స్టీలు, అదే హిండాల్కో, ఇవన్నీ కూడా మనం ఏదైతే ఈ రోజున ఆంధ్రజ్యోతి పేపర్లో ఇచ్చిన దాంట్లో కూడా సేమ్ మనం ఏదైతే ఇచ్చామో అదంతా కూడా ఇక్కడ ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా మనకి వేయడం జరిగింది. జస్ట్ మార్కెట్లో ఏదైతే ఒక కాన్ఫిడెంట్గా మనం స్టాక్స్లో ఇస్తున్నామో అట్లా మీరు నిఫ్టీ చార్ట్ యాప్లో కానీ, లేదా డైరెక్ట్గా మనకి నిఫ్టీ చార్ట్ యాప్ ఆర్ దీంట్లో కానీ మనకి సబ్స్క్రిప్షన్ విషయంలో కానీ చూసుకున్నట్టయితే మంచి ప్రాఫిట్స్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఏదైతే మనం రెగ్యులర్గా కన్సిస్టెంట్గా మనం ప్రాఫిట్స్ చేస్తున్నామో, అదేవిధంగా దాంట్లో ఏదైతే స్టాక్స్ మనం చెప్తున్నామో ఆ స్టాక్స్లో మనకి రెగ్యులర్గా మనం కాల్స్ని ప్రొవైడ్ చేస్తున్నాము. అదేవిధంగా వీగార్డ్ ఇది మార్కెట్లో టేక్ ఆఫ్ అవడానికి రెడీగా ఉండి ఆల్రెడీ మనకి మొన్నటి రోజున మంచి ప్రాఫిట్ ఇచ్చింది. మనకు కూడా 280 దగ్గర నుంచి కూడా మనం బయింగ్ చెప్తున్నాం. అదాని పోర్ట్ అయితే లాస్ట్ 800 దగ్గర నుంచి 800 బ్రేక్అవుట్ దగ్గర నుంచి కూడా మనం బయింగ్ చెప్తున్నాం. ఇది కూడా పొజిషనల్ గాను ఇంటర్డేలో కూడా మార్కెట్లో టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఉంది. ఎన్టీపీసీ కూడా అదేవిధంగా మార్కెట్లో ఒక టేక్ ఆఫ్ తీసుకునేదే ఆల్రెడీ ఇది 270 దగ్గర నుంచి, ఇంకా ఇప్పుడు కూడా మళ్ళీ 270 తర్వాత మళ్ళీ 320 దగ్గర కూడా మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంది. టాటా స్టీల్ మనకి ఇది 98, 97 దగ్గర చెప్తాను ఉన్నా, మళ్ళీ ఒక బ్రేక్అవుట్ వచ్చింది. ఇది ఇక్కడ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అయ్యి ముందుకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. అదేవిధంగా టాటా కన్జ్యూమర్ కానీ, అదేవిధంగా హిండాల్కో కానీ ఇంట్లో మార్కెట్లో మనకి ఈ రోజున రన్నింగ్ మార్కెట్లో ముందుకెళ్లే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా మనం ఏదైతే జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా మనం ఎగ్జాక్ట్గా మనం తీసుకుని మనం చెప్తున్నామో అలాగా మనకి ఈజీగా ఐడెంటిఫై చేయడానికి, రెగ్యులర్గా కన్సిస్టెంట్ ప్రాఫిట్ తీసుకోవడానికి మీకు 1-to-1 క్లాస్ కానీ, లేకపోతే జోన్ ఐడెంటిఫికేషన్ ఎక్స్ప్లెనేషన్ కానీ ఖచ్చితంగా మార్కెట్ అవర్స్లో కానీ, మార్కెట్ అయిన తర్వాత మనకు ఒకసారి కాల్ చేస్తే ఈజీగా మనం ఐడెంటిఫై చేసి చెప్పడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఏదైతే మార్కెట్లో నిఫ్టీ చార్ట్ యాప్ ద్వారా మనం రెగ్యులర్ కాల్స్ ఇస్తామో వాటిని మీరు యూజ్ చేసుకుంటే మీకు రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ప్రాఫిట్ తీయడానికి మంచి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.